హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మీకు చెప్పాను కదా ఫుల్ లెంత్ వీడియో ఒకటి పెడతాను అనేసి. చూడండి మీరేమో ఫుల్ లెంత్ వీడియో చూడండి ఎలాగా ఫుల్గా అవుతున్నాయి పండుగలు. నేను చెప్పాను కదా మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను అనేసి. చాలా చక్కగా జరుగుతాయి. నేను మీకోసం చాలా కష్టపడి ఈ వీడియో చూశాను. ప్రతి ఒక్కరూ ఫుల్గా ఈ వీడియో చూడండి. ఫుల్గా చూస్తే కరెక్ట్గా ఈ పండుగలు అనేవి 10 days జరుగుతాయి. ప్రతి సంవత్సరం జరుగుతాయి కరెక్ట్గా 10 days. చాలా బాగా చేస్తారు ఇక్కడైతే మాత్రం పండుగలు. నేనైతే లాస్ట్ 3 daysకి వచ్చాను, అంటే మీకు చూపెట్టడానికి కోసం నేను ఇక్కడికి వచ్చాను. అమ్మవారిని అయితే మంచిగా అలంకరిస్తారు. ఒక 10 రోజులు రోజుకోలా అమ్మవారిని అలంకరిస్తారు. చూడండి ఈ రోజు ఎలా ఉంది అమ్మవారు, రేపు వేరేగా ఉంటుంది అమ్మవారు. చూడండి ఎంత పెద్ద స్టేజ్ ఉందో, చాలా చక్కగా వేస్తారు స్టేజ్ అయితే మాత్రం. మీరే చూడండి, ఇదే అమ్మవారి గుడి. చాలా మంచిగా అయితే జరుగుతుంది పండగలు అయితే. కరెక్ట్గా 10 days అవుతుంది ఫుల్గా. చూడండి మీరే చూడండి, ఇదే అమ్మవారి గుడి. చాలా బాగుంటుంది గుడి అయితే మాత్రం. ఎక్సలెంట్గా ఉంటుంది గుడి అయితే. ఎంట్రన్స్ ఈ గుడి. మీరే చూడండి ఎంత బాగుంటుందో గుడి అయితే మాత్రం. ఎక్సలెంట్గా ఉంటుంది గుడి. ఇక్కడ రోజుకోలా అమ్మవారిని అలంకరిస్తారు, చాలా బాగా చేస్తారు. మనకి పండగలు అంటే వేరేగా ఉంటాయి, ఇక్కడ పండగలు వేరేగా ఉంటాయి. చూడండి గుడిలో చూడండి విగ్రహాలు ఎలా కట్టారు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి విగ్రహాలు. ప్రతి ఒక్కటి చూడండి మీరే అన్ని ఎంత చక్కగా ఉన్నాయి. ఇక్కడ 10 days అసలు పూర్తిగా ఖాళీగా ఉండదు. ప్రతిరోజు వస్తారు, ప్రతిరోజు చాలా జనం వస్తారు, చాలా ఎక్కువ మంది కూడా వస్తారు. ప్రతిరోజు ఏదో ఒకటి ఈవెంట్ జరుగుతుంది ఇక్కడ. మనకంటే వేరేగా ఉంటుంది కానీ ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్, ఏదో ఇదో జరుగుతుంది. ఇది చూడండి ఇక్కడ పోతురోజు అంటారు, ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది పోతురోజు. ఇది చూడండి విగ్రహం ఎలా కట్టారో. ఇదైతే చాలా ఎక్సలెంట్గా ఉంది విగ్రహం అయితే. గిఫ్ట్లు ఎవరికో తెలుసా అంటే పులియాసము ఇంకా ఏవేవో చేస్తారు. వాళ్ళకి ఎవరు ఫస్ట్ వస్తారో ఎవరు సెకండ్ వస్తారో వాళ్ళకి ఇస్తారు ఈ గిఫ్ట్లు అన్నీ. ప్రతి ఒక్కరికి గిఫ్ట్లు వెళ్తాయి. అంటే పువ్వులతో డెకరేషన్ చేస్తారు, పులియాసకాలు వేస్తారు, డ్యాన్స్లు వేస్తారు కదా, వాళ్ళ కోసం ఇది లాస్ట్లో ఇస్తారు వాళ్ళకి.
करते हैं मोबाइल कटा दीजिएगा आपका भोग लेकर आ रहा है आने में दिक्कत होगा जिसका भी भाई मंदिर के बगल में यहाँ पीछे में रखा हुआ है ఇక్కడ అన్ని డిఫరెన్స్ గా ఉంటాయి చూడండి ఇక్కడ డబ్బులు కూడా చాలా బాగా కొడతారు మనలాగైతే కాదు ఎక్సలెంట్ గా ఉంటాయి ఇక్కడ డబ్బులు చూడండి తిను కాలమ్మ తిని కూడా డాన్స్ వేస్తుంది చాలా బాగా డాన్స్ వేస్తుంది
ప్రసాదం చేస్తారు అక్కడ. పులిహోరం చేసే చూడండి, ప్రతి ఒక్కరికి పంచుతున్నారు. ప్రసాదం ప్రతిరోజు చేస్తారు ఇక్కడ. నిత్య 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 हमारे विशेष सूचना आज जो लोग वितरित किया जा रहा है। आज जो कितना भैया अక్కడ వాడదు ఎన్నో అయిపోయా. మీరే చూడండి, ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది. చూడండి, లేడీస్కి సంబంధించినవి చౌట్లోనివి చాలా తక్కువగా ఉంటాయి. తక్కువ అంటే తక్కువ రేటు, నాకు తెలిసినట్టు ఇక్కడైతే చాలా తక్కువ రేటు. చూడండి, చిన్నపిల్లలతో డ్యాన్స్ వేపిస్తున్నారు, చాలా బాగా డ్యాన్స్ వేస్తున్నారు పిల్లలు మాత్రము. ఎక్సలెంట్గా వేస్తున్నారు పిల్లలు డ్యాన్స్ అయితే మాత్రము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతి వస్తువు తక్కువగా ఉంటుంది, తక్కువ రేట్లో ఉంటుంది. ఇక్కడ మన ఆంధ్రా కంట ఇక్కడైతే సౌత్లో అయితే ఎక్కువ అయితే ఉండదు, ప్రతి వస్తువు తక్కువ రేటే ఉంటుంది. చూడండి, ప్రతి వస్తువు ఇది 10 రూపీస్, ప్రతిది కూడా 10 రూపీస్. మనకైతే మాత్రం చాలా ఎక్కువ రేట్ అయితే ఉంటాయి, ప్రతి ఒక్కటి 10 రూపీస్. ఇవి 10 రూపీస్, ఎక్కువైతే కాదు. 10 రూపీస్ 20 రూపీస్ కంటే ఉండవు ప్రతి వస్తువు మాత్రం. లేడీస్కి అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇదైతే మనకి ఆంధ్రాలో ఒక్కొక్కటి సెట్ 500 1000 రూపాయలు ఉంటాయి. ఇక్కడైతే మాత్రం మినిమం 50-100 ఉంటాయి. ఇంటికి సంబంధించిన సామాన్లన్నీ మాత్రం ఇక్కడైతే ఎక్కువగా ఉంటాయి, తక్కువ రేట్లో ఉంటాయి. ఎక్కువైతే ఉండవు, చాలా తక్కువ రేట్లో ఉంటాయి, ఎక్కువైతే ఉండదు. ఇక్కడ మన ఇంటికి సంబంధించింది ప్రతి ఒక్కటి ఉంటాయి, ఏది కావాలంటే అది దొరుకుతుంది.
చాలా ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువ షాపులు వచ్చాయి. ఎప్పుడూ షాపులు అయితే తక్కువగా వచ్చాయి, కానీ ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువ షాపులు వచ్చాయి. ఈ సంవత్సరం జెయింట్ వీల్ రాలేదు, ఒకప్పుడు పెద్ద జెయింట్ వీల్ వచ్చింది. ఈ సంవత్సరం జెయింట్ వీల్ అయితే రాలేదు, ఎక్కువగా సామాన్లు వచ్చాయి. నిజంగా కానీ కొనుక్కోవాలి అంటే ఇక్కడే కొనుక్కోవచ్చు, చాలా తక్కువ రేట్లో ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా రేట్లు వేసినవి ఉంటాయి. మ్యాక్సిమం 100 రూపాయల కంటే తక్కువ ఉండవు. ఈ బ్యాగులు అయితే మాత్రం ఒక్కొక్కటి 100 రూపాయలు. స్కూల్గా అయితే మన సైడ్ అయితే 500, 1000 రూపాయలు చెప్తారు. ఇక్కడైతే మాత్రం 100 రూపాయల కంటే ఎక్కువగా ఉండవు. మహా అయితే 200 రూపీస్, 200 కంటే తక్కువగా ఉండవు. ఇప్పుడు చూడు, ఆ కింద వేసినవన్నీ 100 రూపాయలు ఈ బ్యాగులు, ఆ పైన ఉన్నవన్నీ 200 కంటే ఎక్కువ ఉండవు. మీకు వస్తే మాత్రం చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడైతే మాత్రం. ఆ బ్యాగ్ అయితే 100 రూపాయలు. చిన్నపిల్లలకి బొమ్మలు అయినవి అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. చాలా తక్కువ రేట్లో ఉంటాయి, ఎక్కువైతే ఉండవు. నేనైతే మీకోసం చాలా కష్టపడి అయితే ఈ వీడియో తీశాను. మీరు మంచిగా నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్గా ఈ వీడియో చూడండి. నేను చెప్పడమేం కాదు కానీ మీరే చూడండి. వస్తువుల్లో ప్రతి ఒక్కటి ఇంటికైతే ఉన్నాయి ఇక్కడ వస్తువులు. తక్కువ ఎక్కువ అన్నీ తక్కువ రేటే. చూడండి, ఈ ఫ్యాన్లు, చిన్న ఫ్యాన్లు బయట అయితే మాత్రం చాలా ఎక్కువ రేటు ఉంటాయి. ఆ ఫ్యాన్లు అయితే మాత్రం ఇక్కడైతే 100 రూపీస్ కంటే ఎక్కువ లేవు ఆ ఫ్యాన్లు కూడాను. ఈ వీడియో ఎంతమంది చూస్తారో, ఎంతమంది కామెంట్ చేస్తారో, ఈ వీడియో మాత్రం ఎక్కువ మంది చూసి ఎక్కువ మంది కామెంట్ చేస్తే మాత్రం నేనైతే మాత్రం ఇంకొక వీడియో ఫుల్ లెంత్ వీడియో పెడతాను, లేదు అంటే షార్ట్ వీడియోలతో కంప్లీట్ చేస్తాను. మీరు చూస్తారనేసి నేను పెడుతున్నాను. చూడండి, ఇవన్నీ పచ్చళ్ళు, ఎక్కువగా రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇక్కడ. మనకు అంతగా తెలియదు. ఎక్కువగా ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు, హిందీ వాళ్ళు ఉంటారు. మనకైతే ఎక్కువగా హిందీ అయితే రాదు, తక్కువ హిందీ వస్తుంది. ఎక్కడైతే చూడండి, ఎక్కువగా అయితే లేడీస్కి చాలా ఎక్కువగా ఉన్నాయి సామాన్లు, అన్నీ తక్కువ రేట్లో ఉన్నాయి. లేడీస్కి అయితే మాత్రం, బాయ్స్కి అయితే ఏం లేవు, అంతా లేడీస్కే. కానీ ఎందుకంటే లేడీస్ ఎక్కువ మంది వస్తారు, బాయ్స్ అంతగా రారు కదా. ఎక్కడైతే అమ్మాయిలు ఎక్కువగా ఉంటారో ప్రతి ఒక్కరు అమ్మాయిలేమో చాలా మంచిగా ఉంటారు. చూడండి, అన్ని బ్యాగులే, హ్యాండ్ బ్యాగులు. ఇది ఫుడ్ ఐటమ్ చూడండి, అక్కడికక్కడే చేస్తారు ఫుడ్ ఐటమ్. ఇవి కూడా చాలా మంచిగా బాగుంటాయి. ఫుడ్ ఐటమ్ మాత్రము. ఇక్కడ లైటింగ్ సెట్టింగ్ కూడా వేరేగా ఉంటుంది, మనకంతా లైటింగ్ సెట్టింగ్ కూడా బాగుంటుంది. ఆల్మోస్ట్ అన్నీ నీట్గా ఉంటాయి. లైటింగ్ సెట్టింగ్ మాత్రం అక్కడ చెప్పవసరం లేదు. లైటింగ్ సెట్టింగ్, సౌండ్ అన్నీ బాగుంటుంది ఇక్కడ మాత్రము. నాకైతే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎంతమంది చూస్తారో ఫుల్గా చూడండి. ఫుల్గా చూస్తే మీకే తెలుస్తుంది ఏమేమి ఉన్నాయో ఏంటో అనేసి. ఇంతకంటే నేను చెప్పలేను. ఈ వీడియోకి ఎన్ని లైక్లు వస్తాయో ఎన్ని వస్తాయో నేను చూస్తాను. నాకైతే ఫుల్గా సపోర్ట్ చేయండి. प्रोग्राम को इतना भव्य रूप से मनाने के लिए शिव सेवा समाजम It's
अर्जुन